టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బిఎల్ఆర్ బ్రదర్స్ సారథ్యంలో ఎన్వీఆర్ యూత్ చే నిర్వహించిన సమ్మర్ క్యాంపులో టీ-షర్ట్లు పంపిణీ. మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సిద్దిపేట జిల్లాలలో అక్రమంగా తరలిస్తున్న బెల్లం పట్టివేత. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేసిన వారిపై విచారణ చేపట్టాలన్న కృష్ణారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో కిటకిటలాడుతున్న భక్తులు. దళితులు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలన్న కొండమడుగు నరసింహ. నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటు ధరలో రుధిర డెవలప్మెంట్ విల్లాస్. బట్టెల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఆలకుంట్ల బాలకృష్ణ. మే 19 సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభ. మోగుతల పెద్ద యాదయ్య పెద్ద లక్ష్మమ్మ కుమారుడు మోగుతల గణేష్ ముదిరాజ్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మేకల వెంకన్న ముదిరాజ్. సూర్యాపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో కలశ స్థాపనతో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ గౌడ్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ సారథ్యంలో ఎన్వీఆర్ యూత్ చే నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ఉచిత వాలీబాల్ కోచింగ్లో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసి కోచింగ్లో పాల్గొన్న పిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ గౌడ్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ సారథ్యంలో ఎన్వీఆర్ యూత్ చే నిర్వహించిన సమ్మర్ క్యాంపు ఉచిత వాలీబాల్ కోచింగ్లో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్రీడాకారులకు టీ-షర్ట్ పంపిణీ చేసి కోచింగ్లో పాల్గొన్న పిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ ఇలాంటి ఉచిత క్యాంపుల ద్వారా ముందుకు వస్తున్న ఎన్వీఆర్ యూత్ సభ్యులకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే పిల్లలు క్రీడల్లో పాల్గొనడం వలన పిల్లలలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు క్రీడలో ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేని మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్షం నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పిల్లల క్యాలెండర్ హలో సార్ ఇయ్యాలా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి ఆదివారం 3 చోట్ల దాడులు నిర్వహించి 11 లక్షల విలువ గల
6,740 కేజీల బెల్లం 250 పట్టికను పట్టుకుని లారీ, వ్యాన్, బైక్ సీజ్ చేశారు. బెల్లం, ఆలంతో పాటు పట్టుకున్న వాహనాల విలువ 23 నుండి 25 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి ఆదివారం 3 చోట్ల దాడులు నిర్వహించి 11 లక్షల విలువల గల 6,740 కేజీల బెల్లం, 250 పట్టికను పట్టుకొని లారీ, వ్యాన్, బైక్ సీజ్ చేశారు. బెల్లం, అల్లంతో పాటు పట్టుకున్న వాహనాల విలువ 23 నుంచి 25 లక్షల మేరకు ఉంటుందని అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో లారీలో అక్రమంగా వెళ్తున్నటువంటి 8,000 కేజీల బెల్లం, 200 కేజీల పట్టికను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి రోడ్లో అశోక్ లేలాండ్లో వెళ్తున్నటువంటి వాహనంలో 2,400 కేజీల బెల్లం, 30 కేజీల పట్టికను దేవరకొండ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ ఖానాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ సిబ్బంది బైక్పై తీసుకువెళ్తున్నటువంటి 340 కేజీల బెల్లాన్ని, 20 కేజీల అల్లంను ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెల్లం, అల్లంను స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కసీం అభినందించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తూకంలో మోసం జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ మరియు సిబ్బంది రైతులను మోసం చేస్తున్నారంటూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తూకంలో మోసం జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ ముమ్మాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నాంపల్లి మండల కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ మరియు సిబ్బంది రైతులను మోసం చేస్తున్నారంటూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మరియు హమాలీలతో మాట్లాడి కొనుగోలు కేంద్రం నందు జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు. పిఎస్సిఎస్ చైర్మన్ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ రైతులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అదనంగా తూకం వేస్తున్నారని హమాలీల ద్వారా తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగే అవకతవకలను ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరపాలన్నారు. గతంలోనే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 30 లక్షల పైన అవినీతి జరిగినట్లు ఆయన ఆరోపించారు. మరలా అలాంటి అవినీతి జరగకుండా రైతులకు తగిన భరోసా కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. ఇదే విషయమై పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డిని సత్యాన్ని వివరణ కోరగా, మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, కొందరు వ్యక్తులు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిఎస్సిఎస్ సిబ్బంది కానీ హమాలీలు కానీ పాల్పడినట్లయితే విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటానని అన్నారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి మోసం జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ ముమ్మాడి కృష్ణారెడ్డి, నాంపల్లి మాజీ ఉప సర్పంచ్ ఎద్దుల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదెపాక రమేష్, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
తిరిగి ఆశ ఎవరు రాంపల్లి లోకలేనా? మీకన్నా ముందు వచ్చిన ఎత్తుతారు ఎవరన్నా? అందరూ చెప్తానే ఒక కుప్ప చూపాడు, ఒక కుప్ప రాలేరా? దేనికి ఎత్తలేరు? ఇదొకటి, ఒక కుప్ప చూపి ఒక కుప్ప తీసుకోవాలి. సంఘ బాంధవం ఉండేది ఏంది? ఎక్కడిది సంఘమిత్ర సంఘం ఈ శ్రీరాములు శేఖర్ రెడ్డి వీళ్ళు ఉంటారు కదా ఇలా? ఇప్పుడు యాదమ్మది ఉండదు కదా. ఐదేళ్ళు పోరాటం చేసే ఐదేళ్ళు గ్రామ పంచాయతీ గురించి నిధులకు మొత్తం రైతులు నష్టం. ఇప్పుడు 41 కేజీ 200 పెడుతున్నారు. 40 కేజీలు 600 పెట్టాలన్నావు. 40 కేజీలు 200 పెట్టాలి. 200 పెట్టాలన్నావు. 41 200 పెడుతున్నారు. మరి మీరు అమలు చేస్తారు చెప్తారు రైతులకు ఎవరికన్నా? మీరు ఎవరు చెప్పలేరా? వీళ్ళు అమలు కూడా ఎవరు చెప్తలేరు. హలో ముఖ్యం తీసేసి రాలను పెద్దప్పుడు నిందరమ్మని చేయరు. ఏముంది పర్సనల్ గా పెట్టుకున్నా సంబంధం లేదు. ఇప్పుడు 41 కేజీ 200 వాళ్ళు చెప్తే మీరు ఎట్లా దొక్కుతారు? మీరు ఎక్కువ చోకుతురు రైతులు మీరు ముస్తురుగా. ఇప్పుడు రైతుల గారి కాంట వచ్చినప్పుడు ఎంతగా చోకేది ఇంత చోకుతాం అంటే రైతుల నిలదీస్తారు. నమస్కారం. నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ రైతు సమస్యల గురించి ఇంతకుముందుకు 3-4 నుంచి కాల్స్ వస్తున్నాయి నాకు. అంటే మా విలేజ్ సంబంధించిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం 2023లో కూడా ఇబ్బంది పడి చాలాసార్లు చెప్పారు. చెప్తే గతంలో నేను చైర్మన్కు చెప్పడం జరిగింది, ఇట్లా మిస్టేక్ జరుగుతుంది, కొంచెం చూసి చేయండి, ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్తే ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా బేఖాతారు చేస్తున్నాడు. నా మాట పట్టించుకోవట్లేదు. ఎవరైనా రైతులు అడిగితే నేను చైర్మన్, నా ఇష్టం అంటే నేను చేస్తా, మీకేం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా అయినప్పడం వల్ల నిన్న కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు కొంచెం పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. దీని మీద ఖచ్చితంగా విచారణ చేస్తానన్నారు. 2023లో జరిగినటువంటి అవినీతి కూడా బయట తీస్తానన్నారు. రైతులకు తెలియకుండా ఎక్కువ జోక్కుంటున్నారని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు. ఇప్పుడు వచ్చి ఒక రైతుని అయితే ఏం చెప్తున్నాడు, బస్తాకు రావాల్సిన దానికంటే ఎక్కువ జోక్కుంటున్నారు. ఆ విషయం మాకు ఇప్పటివరకు తెలియదు. అమాలోళ్ళు అడిగితే ఎందుకు మీరు ఎక్కువ చదువుతారు, అమాలోళ్ళు అడిగితే మాకు చైర్మన్ చెప్పి మేము జోకాల్సి వస్తుందని చెప్పేసి చైర్మన్ మీద చెప్తున్నారు. ఈ డబ్బులు మొత్తం కూడా ఒక బ్యాంకులో జమ చేయకుండా తన సొంతానికి వాడకుండా ఇష్టారాజ్యంగా చైర్మన్ బ్యాంకులు దోపిడీ చేయడం జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేపట్టి మీరు తగు చర్యలు చేయాలని చెప్పేసి కలెక్టర్ నిన్న కలిసినాం. అవసరమైతే ఆర్టీఐ కూడా పెట్టాం. ఆర్టీఐ డీటెయిల్స్ వస్తాయి. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఏం పెట్టిందో తెలుస్తుంది. అభిరామ్ కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకొని కంప్లీట్గా మొత్తం రైతులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. మనం బిల్లుపోతే పేరు రాసేది అంటే సునీలు మనోజ్ కుమార్ అని పేరు రాసే వాళ్ళకి పంపిస్తుంది. పొద్దుగాల 1-2 వేల బస్తా ఉంది భూమి మీద. ఎవరు రాసిస్తారు? యాదమ్మ శ్రీరాములు. ఇప్పుడు మాకు సిద్ధుకొట్టే 600 బస్తా లేదు. ఏం పని చేయాలి? పొద్దున రైతు పొద్దుడికి వెళ్ళి 600 బస్తా కొట్టిరు బేరోడు. మరి ఏం పని చేయాలి? లేవండి మీరు అమలు లోకల్ కావాలి కూర్చుంటున్నాం. దేనికి మరి వెళ్ళిపోతాం కదా. మీరు కూడా వేరే వాళ్ళతో చేస్తారా? వేరే వాళ్ళు మొత్తం అమలు ఛార్జ్ ఎంత ఇస్తారు? మీకు అమలు ఛార్జ్ ఎంత ఇస్తారు? రైతుల కాడ అడుగుతారా? ఇట్లా బుద్ధి వాళ్ళకి ఎంత ఇస్తారు? బీహార్ వాళ్ళకు ఎవరికైనా బుద్ధి అది అట్లా అంటలేదు. బీహార్ వాళ్ళకి ఎంత కట్టిస్తారు? వీళ్ళు 40 తీసుకుంటారా, మనకేం బస్సాలు ఎక్కిస్తున్నారా అని మనకు తెలియదు. లారీలో వస్తే అంటే బీరం సాగుతారు. పని చేయాలి. పెద్దమ్మా ఏం పేరు? నీ పేరు? ఎవరు మీది? చెప్పమ్మా ఏంది బాధ? ఏంది మా జోడ్లు ఒక మా బాధ అవుతుంది సార్. మరి జోకే మాకు ఇంత ఎక్కువ జోకుతున్నారు కూడా మాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. ఇన్నిసార్లు ఒడ్లు జోకినాం కానీ మేము మాకు తెలియదు. వీళ్ళు చెప్పలే, అమ్మాలీలు వాళ్ళు చెప్పలేదు. మాకు చెప్పండి, మేము తెలుసు. 20 రోజులు అవుతుంది. నిన్న ఇస్తా అన్నారు, నిన్న ఇయ్యలేదు. ఇంక ఇయ్యాలి ఇస్తాను, ఇలా ఆదివారం ఇంకా ఇయ్యాలి ఇయ్యలేదు.
ఇస్తామంటారు. ఎప్పుడు ఇస్తారో ఏ సంగతో ఇక ఇన్ని రోజులు విన్నాను ఇప్పుడు ఎందుకు లోలే అని మేము సపరేట్ అనుకుంటున్నాం. ఏం చేయాలి? మేమేం చేస్తాం ఇక అంతే. ఏం పేరు పెద్ద మనిషి? పూలకృష్ణేనా? ఊరేనా మీది? ఎప్పుడు తెచ్చిన ఓట్లు మార్కెట్ కు? 20 రోజులు అయిందా? 20 రోజులు అయినా తెట్లేరా మరి? చూసింది మేనేజర్ వచ్చింది బస్తాలు ఎక్కువ జోకే సంగతి నీకు తెలుసా? మాకు తెలియదు. ఆయన ఇప్పుడు అన్నదాకా మాకు తెలియదు. మరి 3-4 ఏళ్ళ వరుస వేసవి సెలవులు కావడంతో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వరుస వేసవి సెలవులు కావడంతో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఆలయంలో స్వామి అభిషేక పూజల్లో, నిత్య కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామంలో సర్వే నెంబర్ 87లని 15 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 87లని 15 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న దళిత కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 87లో సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూములను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత 70-80 సంవత్సరాలుగా దళితులు ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుని బతుకుతున్నారని అన్నారు. నాటి నుండి అనేక మార్లు ప్రభుత్వానికి పట్టా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, కానీ నేటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదని, ఇప్పటికైనా వెంటనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో GMPS జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, సాగుదారుల మూడుగుల రాజు, మూడుగుల బాల నరసింహ, బండారి ఉప్పలయ్య, సింగారం భిక్షపతి, మూడుగుల ఉప్పలయ్య, సింగారం జహాంగీర్, మూడుగుల పరమేష్, బండారి ప్రభాకర్, మూడుగుల మహేష్, మూడుగుల లింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం అనే గ్రామంలో ఇక్కడున్న దళిత కుటుంబాలు సర్వే నెంబర్ 87లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని ముఖ్యమైన 14 కుటుంబాలు దేశానికి స్వాతంత్ర కాలం పూర్వం నుంచి కూడా ఈ భూమిని వీళ్ళు సేద్యం చేసుకుంటారు. ఈ 14 కుటుంబాలు దాదాపు ఒక 30-40 కుటుంబాలుగా పిల్లలు జిల్లలుగా తయారై ఉన్నారు. బావి దవ్వుకున్నారు, పంటలు పండించారు. ఇప్పటికీ ఇందులో కంది, ఉలవ ఇవన్నీ కూడా పంట పండిస్తున్న పరిస్థితి ఉంది. కానీ వీళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వము పాస్బుక్లు ఇవ్వలేదు. 70-80 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమి ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వీళ్ళందరికీ నూతన పాస్బుక్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఈ సర్వే నెంబర్ పక్కపొంటి ఇతరుల పట్టా భూమి ఉన్నది. ఈ పట్టా భూమి ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే, మెల్లగా ఈ ప్రభుత్వ భూమి, పేదలు చేసుకుంటున్న భూమిని చుట్టుపక్కల వాళ్ళంతా దగ్గరికి కడయిలు వాతుకుంటూ ముందుకు వస్తున్నారు. భూమంతా ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఉంది. పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంటు, తహసీల్దార్ దృష్టికి, RDO దృష్టికి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాము. భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, ఈ పేదలందరికీ వెంటనే నూతన పాస్బుక్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక కమిటీ కూడా వేసుకున్నాం, భూ సాధన కమిటీ, పాస్బుక్ల సాధన కమిటీ వేసుకున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూమికి పాస్బుక్లు వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి నిరుపేదలు, దళితులు, ఈ కుటుంబాలందరికీ ఈ భూములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నల్గొండ పట్టణ ప్రజలకు అన్ని రకాల వసతులతో కూడిన రుధిర డెవలప్మెంట్ ప్రారంభించడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో రుధిర డెవలప్మెంట్ విలాస్ DTCP అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్లను విక్రయిస్తున్నట్లు, ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు ఉన్నాయని ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా తెలియజేశారు. నల్గొండ పట్టణ ప్రజలకు అన్ని రకాల వసతులతో కూడిన రుధిర డెవలప్మెంట్ ప్రారంభించడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో రుధిర డెవలప్మెంట్ విలాస్ DTCP అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్లను విక్రయిస్తున్నట్లు, ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు ఉన్నాయని ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా తెలియజేశారు. రుధిర డెవలప్మెంట్ విల్లాస్లో ప్లాట్ తీసుకున్న వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉందని ఆయన అన్నారు. రుధిర డెవలప్మెంట్ విల్లాస్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి కృష్ణంరాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్లాట్ల విక్రయం జరుగుతుందని వారు తెలియజేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, ఎల్వి యాదవ్, తుడుకు లక్ష్మీనారాయణ, కారింగు నరేష్, ఐతగోని సైదుల్ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, బొజ్జ నాగరాజు, దాసరి సాయి, మల్లెబోయిన సతీష్ యాదవ్, సేల్స్ మేనేజర్స్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వెళ్ళిపోతున్నారంటే ఇలా ముగ్గురు అన్నదమ్ములు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగా ఒక గీతా కార్మిక కుటుంబంలో ఉండి వీళ్ళ గ్రామంలో నివసిస్తూ ఆ పని చేసుకుంటూ ఉందని ₹999. మరి అదేవిధంగా ఓపెన్ ప్లాంట్ విషయానికి వచ్చినప్పుడు ముందు మడియ ప్లాంట్, దాని వెనకాల ఉన్నటువంటి 30 ఫీట్స్ రోడ్డు, అదేవిధంగా వెస్ట్ ప్లాంట్ వెస్ట్ వచ్చేసి 17,500 ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ వచ్చేసి 18,000 రూపాయలు. అదేవిధంగా మళ్ళీ వెస్ట్ లాస్ట్ లైన్ లో ఉన్నటువంటి వెస్ట్ 17,000 రూపీస్ మరి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నార్త్ కార్నర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి అనునిత్యం మరి ప్రజలకి అందుబాటులో ఉండి మీరు వ్యాపారం చేస్తున్న ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక డ్రీమ్. మేము మా తమ్ముడు కృష్ణరాజు RKS మరి ఈ ప్రాజెక్టు ప్రారంభించాలని చెప్పేసి 4 సంవత్సరాల క్రితము అనుకున్నాము. కానీ ఇది అప్పుడు అగ్రికల్చర్ జోన్లో ఉండడం వల్ల మరి చేయలేకపోయినాం. తర్వాత పరిణామాలన్నీ మనకి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఒక 2 సంవత్సరాలు నిర్లక్ష్యమైనా కూడా చివరిగా మాస్టర్ ప్లాన్ లో ఇది రావడము, మరి దీని ప్రత్యేకతల గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా కూడా తక్కువ కాకుండా ఇక్కడ రానున్న రోజుల్లో మరిగూడెం బైపాస్ నుంచి ఇక్కడ ఒక జంక్షన్ ఏర్పడబోతుంది. నేను చెప్పవలసినవన్నీ ఆల్రెడీ సంస్థ చైర్మన్ అయినటువంటి రామరాజు గారు చెప్పారు. అయినా మరొకసారి కస్టమర్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే అతి చక్కటి వాతావరణం, 4 విధాల రోడ్లు, ఇటు పోతే దేవరకొండ రోడ్డు, ఇటు పోతే హైదరాబాద్ రోడ్డు, ఇటు పోతే మరిగూడ బైపాస్, చాలా చక్కగా పొల్యూషన్ లేకుండా ఇల్లు కట్టుకొని ఉండేవారికి. ముందుగోడు బైపాస్ రాబోయే 565 నల్గొండ బైపాస్ ముందర ప్రారంభోత్సవం జరుపుకుంటున్నటువంటి రుద్ర విల్లాస్కు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్రీడా చైర్మన్ బండారు ప్రసాద్ గారికి మరియు బీజేపీ నాయకులు సాంబయ్య గారికి మరియు ఇటు యాజమాన్యం పిల్లి రామరాజు గారికి, కృష్ణరాజు గారికి ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి వాతావరణంలో నల్గొండ గతి దగ్గరలో పూర్తి DTCP అనుమతులతో ఆధునిక సౌకర్యాలతో విల్లాస్ని ప్రొవైడ్ చేస్తూ చక్కటి ప్రహారీ కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం ఏర్పాటు చేసి స్విమ్మింగ్ పూల్, గ్రీన్ పార్క్, ఎవెన్యూ ప్లాంటేషన్, డ్రైనేజ్, పూర్తి చక్కటి సౌకర్యాల వసతులతో కస్టమర్లకి ఎంతో చక్కటి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇటు అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకొని మరియు RKS ఫౌండేషన్ రుద్ర విలాస్ వారిని ఆశీర్వదించవలసిందిగా మరి శుభాకాంక్షలు, శుభాలను తెలియజేస్తూ సందర్భంగా కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇందులో ఈ కార్యక్రమాన్ని తిలకించడమే కాదు, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందరికి తీసుకెళ్ళడానికి వచ్చిన అనేక మంది మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్ష. మరి నాకు సోదరులు ఇలాంటి 30 ఏళ్ళ నుంచి ఆ కుటుంబంతో రాజకీయ ఫ్యామిలీ పరంగా ఈరోజు రుదిర లగ్జరీ విల్లాస్ ప్రమోటర్స్ పిల్లి బ్రదర్స్ చక్కటి ఏరియాలల్లో ఫ్యూచర్లో అభివృద్ధి చెందే కాలనీలల్లో 4 ఎకరాలల్లో 58 ఇండ్లు విల్లాస్ యొక్క ఓపెనింగ్కు అందరు కస్టమర్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా
ఏ ఎక్కువ వెంచర్ కూడా అవుట్స్కట్స్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వెంచరు అవుట్స్కట్స్లో ఉండటమే కాకుండా ఇటు బీటీ కాలనీ, తిరుమల నగర్, రాకిల్స్ కాలనీకి ఆనుకొని సైదుల్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాకిల్స్ డెవలప్ అవుతున్నప్పుడు నల్గొండలో ఏంది రాకిల్స్ ఇట్లా డెవలప్ అవుతుంది అనుకున్నారు. ఈ బైపాస్ ఇది నల్గొండలోనే ఒక ఐకాన్గా ఉంటుందని రైల్వే ఈ హైవేకు ఇటు మునుగోడు, ఇటు హైదరాబాద్ రోడ్, ఇటు సెంటర్కు పోవడానికి అన్ని రకాలుగా మరియు శ్రేణిలో ఉన్న మహారాజులకు, మన కొండా ప్రసాదాలకు లగ్జరీ విలాస్ లగ్జరీగానే ఉన్నది అన్ని విధాలుగా చూసుకోవడానికి. ఎలా అంటే ఇప్పుడు మన మడిమూడ బైపాస్ జంక్షన్ కానీ, మన మునుగోడు ఎక్స్ రోడ్ కానీ, రాకిల్స్ 40 ఫీట్ రోడ్ కానీ, ఇప్పుడు వచ్చే కొత్త బైపాస్ కు ఈరోజు ఆర్కేఎస్ వారి సౌజన్యంతో రుధిరా లగ్జరీ విలాస్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రుధిరా లగ్జరీ విలాస్ గ్రేటెడ్ కమ్యూనిటీ అద్భుతమైనటువంటి ప్లాట్లు, అదేవిధంగా ఏదైతే గిరికబాయిగూడెం నుండి 100 ఫీట్స్ రోడ్స్తోని మళ్ళీ దీనికి రిలేటెడ్గా నేషనల్ 565 ఈ వెంచర్ ముందే జంక్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ప్రత్యేకత మరి నియర్ బై క్లాక్ టవర్, రాకిల్స్ కాలనీ, తిరుమల నగర్, బీటీ కాలనీ, అదేవిధంగా మునుగోడు రోడ్డు, ఏదైతే NH 565 దేవరకొండ రోడ్డు, అదేవిధంగా సాగర్ రోడ్డు, మరి ఎక్కడైతే ఇక్కడ జంక్షన్ అవుతుందో ఇక్కడ నుంచి ఇంద్రారెడ్డి గోదాం బ్యాక్ సైడ్ నుండి వెల్కమ్ నల్గొండ దగ్గర నేషనల్ హైవేకి టచ్ అవుతూ ఉంది. అంటే నేషనల్ హైవే NH 565, అదే నేషనల్ హైవే 65 ఈ రెండు నియర్ బై ఒక 1 కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మేము ఆర్కేఎస్ ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా వెంచరు మరి ఆ డెవలప్మెంట్స్ ఏదైతే DTCP లేఅవుట్ పర్మిషన్తో మరి వారి నామ్స్ ప్రకారము డిజైన్ చేయడం జరిగింది. ఈ 4 acresలో 36 మాత్రమే హౌస్ ప్లాట్స్, మిగిలిన మొత్తం కూడా కమర్షియల్ 24 ప్లాట్స్. మీరందరూ కూడా ఓన్లీ ఓపెన్ ప్లాట్సే కాకుండా ఏదైతే విలాస్ బుకింగ్ కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఓపెనింగ్ పెద్ద ఎత్తున ఏజెంట్లు కానీ కస్టమర్లు రావడం జరిగింది. మరి దీని ముఖ్య అతిథిగా క్రీడాయిలు చైర్మన్ బండారు ప్రసాద్ అయితేంది, వైస్ చైర్మన్, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా పాల్గొని ప్రారంభించారు. మరి ఏదైతే ఆర్కేఎస్ వారి సహకారంతో మరి ముందుకు పోతున్న ఈ వెంచర్ని కొనుగోలు చేయాల్సిందిగా మరి అన్ని అంగులతోని ఏదైతే డెవలప్మెంటు అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా సీసీ రోడ్లు, వాటర్ లైను, అదేవిధంగా ఇది ఎలక్ట్రిసిటీ, ఐమాక్స్ లైట్స్ కానీ అన్ని కాలనీస్ పెద్ద పెద్ద ఇళ్ళు మంచి మంచి సర్కిల్ కాబట్టి రేట్ కూడా అబ్నార్మల్ గా పెరగడం జరిగింది. సైజులు ఇల్లు కట్టి అమ్ముతుంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళ యొక్క దూరదృష్టి ఏ విధంగా ఉంది, ఏ విధంగా మార్కెట్ ను వాళ్ళు అంటే కస్టమైజ్డ్ గా కస్టమర్లకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ఏరియాలలో అభివృద్ధి జరగడం జరిగింది మనం ఊహించినంత విధంగా. అదొకటే కాదు, ఈరోజు ఏ రియల్ ఎస్టేట్ చేయాలన్నా అన్ని పర్మిషన్ ఉంటేనే ముందుకు పోయే అవకాశం ఉంటుంది, లేకుంటే కనీసం రిజిస్టర్. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని RRR ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం వ్యవస్థాపక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని RRR ఫంక్షన్లో జరిగిన తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం వ్యవస్థాపక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెర కులస్తులను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, తమకు కూడా చట్టసభలో
తగిన ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. విద్య ఉద్యోగ అవకాశాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎస్టీ కుల జాబితాలో ఉన్న తమను బీసీఏలో చేర్చారని చెప్పారు. అన్ని రంగాలలో వెనుకబడిన తమను తిరిగి ఎస్టీ కుల జాబితాలో చేర్చాలని కోరారు. ఎంతో కష్టజీవులమైన తమకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఆధునిక యంత్రాల రాకతో తమ జీవన స్థితిగతులపై ప్రభావం పడిందని అన్నారు. గుట్టలు క్వారీలలో పనిచేసే వడ్డెర కులస్తులు ఏదైనా ప్రమాదానికి గురైతే ఉచిత వైద్యం అందించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. వడ్డెర కులస్తులందరూ ఏకమై తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపాని రాజా, ఉపాధ్యక్షులు ఓర్స్ రాజు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఓర్స్ అంజయ్య, వడ్డెర సేవా సమితి జాతీయ అధ్యక్షులు చల్ల పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు బ్రహ్మయ్య, రాష్ట్ర కమిటీ సలహాదారు ఆలకుంట్ల ఉపేందర్, రాష్ట్ర కోశాధికారి గోగుల మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివరాత్రి గోపి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు వరికుప్పల నవీన్, ఉపాధ్యక్షులు కొడదల గోపి, నాయకులు కొడదల మధు, తమ్మిశెట్టి రాజేష్, కుంచం విజయ్ కుమార్, కొడదల రాజు, గొలుసు మహేష్, కుంచం ఉప్పలయ్య, రూపాని వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ రెడ్డి. వారి మరణం బాధాకరమని మే 19 సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభ జరుపుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభను జరుపుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన తర్వాత డాక్టర్ల సమస్యల మీద చాలా గట్టిగా పోరాడిన వ్యక్తి, వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిన వ్యక్తి, డాక్టర్ల అన్ని అసోసియేషన్లను ఒక ప్లాట్ఫామ్కు తీసుకొచ్చి సమస్యలను గురించి చర్చించిన వ్యక్తి, వైద్య గర్జన అనే పోరాటంలో ప్రభుత్వానికి ఒక వణుకు పుట్టించిన వ్యక్తి ఈరోజు డాక్టర్స్ మధ్య లేకుండా పోవడం చాలా బాధాకరమని గాంధీ మెడికల్ కాలేజ్ అంటే తన ఆత్మలాగా భావించే డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ గాంధీ మెడికల్ స్టూడెంట్స్కి ప్రెసిడెంట్గా ఉంటూ కొన్ని కోట్ల రూపాయల వసతులను మరియు పరికరాలను వేసేటటువంటి వ్యక్తి డాక్టర్ ప్రతాప్ రెడ్డి. చివరకు తన పార్థివ దేహాన్ని కూడా గాంధీ మెడికల్ కాలేజ్కు అప్పగించి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి. రేపు సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు ప్రతాప్ రెడ్డి సంతాప సభను జరుపుతున్నాము. ఇప్పటి తరం డాక్టర్లకు ఆయన తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన వైద్య సంస్కరణలను తెలియజేయడం మా బాధ్యత కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్ యాదయ్య, ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్, సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్, ట్రెజరర్ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, మాజీ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ డాక్టర్ వసంత కుమారి, మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, మాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి, మాజీ ప్రెసిడెంట్ ఐఎంఏ నీలగిరి తెలిపారు. ఈరోజు గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన మోగుతల పెద్ద యాదయ్య, పెద్ద లక్ష్మమ్మ కుమారుడు మోగుతల గణేష్ ముద్రాజ్, గట్టునెమలిపురం చెందిన గాయత్రి ముద్రాజ్తో అంగడిపేట సాయి మణికంఠ ఫంక్షన్లో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను మేకల వెంకన్న ముద్రాజ్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు గుర్రంపూడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన మోగుతల పెద్ద యాదయ్య, పెద్ద లక్ష్మమ్మ కుమారుడు మోగుతల గణేష్ ముద్రాజ్, గట్టు నెమలిపురం చెందిన గాయత్రి ముద్రాజ్తో అంగడిపేట సాయి మణికంఠ ఫంక్షన్లో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను మేకల వెంకన్న ముద్రాజ్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య సొసైటీ చైర్మన్ మేకల వెంకన్న ముద్రాజ్,
గుర్రం సాయి ముదిరాజు, మోగుతల రాములు, మోగుతల అంజయ్య, మోగుతల దుర్గయ్య, రసిక వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం కలశ స్థాపనతో శ్రీ హనుమాన్ జయంతి పంచాస్నిహిక ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం కలశ స్థాపనతో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలు పురస్కరించుకొని మొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపారాధన, పుణ్యహావచనం, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ఫౌండర్స్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 19 సోమవారం సుందర హోమం, 108 కలశములతో అష్టోత్తర శతఘట్టాభిషేకం, అర్చనలు వేద పండితులు పనికుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 మంగళవారం లక్ష మల్లె పుష్పార్చన, ఈ నెల 21 బుధవారం లక్ష నాకవల్లి దళార్చన తమలపాకులతో, ఈ నెల 22 గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, భక్తులు వెంపంటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామ్మూర్తి, పూరం నాగరాజు, దేవేందర్ చారి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బిఎల్ఆర్ బ్రదర్స్ సారథ్యంలో ఎన్వీఆర్ యూత్ చే నిర్వహించిన సమ్మర్ క్యాంపులో టీ-షర్ట్లు పంపిణీ. మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సిద్దిపేట జిల్లాలలో అక్రమంగా తరలిస్తున్న బెల్లం పట్టివేత. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేసిన వారిపై విచారణ చేపట్టాలన్న కృష్ణారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో కిటకిటలాడుతున్న భక్తులు. దళితులు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలన్న కొండమడుగు నరసింహ. నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటు ధరలో రుధిర డెవలప్మెంట్ విల్లాస్. బట్టెల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఆలకుంట్ల బాలకృష్ణ. మే 19 సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభ. మోగుతల పెద్ద యాదయ్య, పెద్ద లక్ష్మమ్మ కుమారుడు మోగుతల గణేష్ ముదిరాజ్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మేకల వెంకన్న ముదిరాజ్. సూర్యాపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో కలశ స్థాపనతో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.